అమెరికా వాడు ఒక పని చేశాడు. అంటే ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన చీఫ్, ఇతని పేరు రాఫెల్ గ్రాజీ అంటారు. ఇతను మొన్న ఇరాన్ వెళ్ళి మర్యాదగా మీ దగ్గర ఎక్కడెక్కడ అణు అస్త్రాలు ఉన్నాయో మాకు చూపించండి అని చెప్పి అడిగాడు. అంటే అమెరికా వాడు ఈయన ఎందుకు పంపించాడు? చెకింగ్ చేయండి, ఎక్కడ వీళ్ళు అణుబాంబులు దాచిపెట్టారో చూడండి, కనుక్కోండి, మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వీడు చెప్పాడు. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అడిగారు, ఏమండి అమెరికా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇలా చూస్తే వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు యూకే దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. మరి మా దగ్గర ఉంటే మీకు ఏమిటి సమస్య అంటే, అబేబేబేబే అలాంటివి కుదరదండి, మా దగ్గర ఉండవచ్చు, మీ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు 1974లో భారతదేశము న్యూక్లియర్ టెస్ట్ చేసిన వెంటనే అమెరికా, కెనడా లాంటి దేశాలు మన మీద శాంక్షన్స్ విధించారు. సమస్యే లేదు, ఆసియా ఖండములో చైనా తప్ప వేరే ఎవరూ కూడా అణు అస్త్రాల మీద పరిశోధనలు చెయ్యకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. సో ఇమీడియట్గా పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, భారత్ దగ్గర అణు అస్త్రం ఉంది కదా, మేము కూడా ఒక న్యూక్లియర్ పవర్గా ఎదుగుతామని చెప్పి ఎక్కడో వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీని చోరీ చేశారు. సో ఇదంతా సిఐఏకి తెలుసు, అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా, వీళ్ళకి తెలుసు. అయినా కూడా అలో చేశారు. ఎందుకు? భారత్ ఎదగకూడదు, పాకిస్తాన్ కన్నా భారత్ మీకు పవర్ఫుల్ కంట్రీగా ఎదగకూడదు అనేదే వీళ్ళ ఉద్దేశం. సరే ఫైన్, ఇదంతా అయిపోయింది కదా. మీకు అమెరికా వాడి వైఖరి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్. ఏంటండి ప్రేమ్ గారు, ఏమైనా టాయ్స్ పేర్లు చెప్తున్నారా, బొమ్మల పేర్లు చెప్తున్నారా అనుకుంటే పొరపాటండి. మీకు ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్ అంటే హిరోషిమా, నాగసాకి మీద అమెరికా వాళ్ళు వేసిన అణుబాంబులు. మీకు ఏకంగా 146,000 మంది హిరోషిమాలో, 80,000 మంది నాగసాకిలో మరణించారు. సో మరణించిన వెంటనే అమెరికా వాళ్ళు ఒక ప్రకటన, చూసారా అణు అస్త్రాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ప్రపంచానికి చూపించడానికే మేము జపాన్ పైన ప్రయోగించాము, దయచేసి ఎవరూ కూడా అణు అస్త్రాలు వాడకండి, ఇది మంచిది కాదు, చాలా చాలా ప్రమాదము, పాపము జపాన్ వాళ్ళు ఎంతమంది మరణించారో చూడండి, దయచేసి ఏ ఒక దేశము కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండకూడదు, ఇది మా రిక్వెస్ట్. భారత్, చైనా, మీరు ఎవరూ కూడా న్యూక్లియర్ టెస్టులు చెయ్యకండి అని ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడారు. అంటే వీడే బాంబులు వేస్తాడు, వీడే ఇంతంత మంది ప్రాణాలను తీస్తాడు, మళ్ళీ ప్రపంచానికి వీడు ఒక అద్భుతమైన సలహా, సజెషన్, హితబోధన చేస్తాడు, దయచేసి వాడకండి అని. ఇదంతా ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే, నెదర్లాండ్స్లో మొన్న మీకు పాలిస్తీనియాకు సపోర్టుగా విద్యార్థులు, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్, వీళ్ళు ఏంటంటే వందలలో రోడ్ల మీదకి వచ్చి ముందు ఇజ్రాయెల్ని ఆపండి, ఇజ్రాయెల్ని ఖండించండి, వాళ్ళు చేస్తున్నది దారుణం అని చెప్పి యూరోప్లో ఉండే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అండి నెదర్లాండ్స్, ఆ స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద నిరసనలు తెలిపారు. వెంటనే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు హెచ్చరిక జారీ చేసినా ఈ విద్యార్థులు వినడం లేదు. ఇందులో వెస్టర్న్ నేషన్స్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారండి. సో అలాంటిది పోలీసులకు వేరే ఆప్షన్ దొరకలేదు, టెంట్లు వేసేసుకుంటున్నారు, ఎక్కడికక్కడ ఈ బ్యానర్లు పట్టుకున్నారు, ప్లే కార్డ్స్ పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు, క్లాసులకు వెళ్ళడం లేదు, ప్రొఫెసర్స్ టోటల్గా క్లాసులను బాయ్కాట్ చేస్తున్నారు. ఇదేంటి, ఒక్క అమెరికాలో అనుకున్నాం మనం, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అనుకున్నాము, అలాగే కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ అనుకున్నాం. మెల్లమెల్లగా అమెరికా, కెనడా, యూకే, మీకు మెక్సికో, ఇలా వరస పెట్టి ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, ఎందుకంటే యూరోప్లో చాలా పెద్ద దేశం, ఫ్రాన్స్లో ఎన్నో యూనివర్సిటీస్లో కూడా ఈ ప్రో పాలిస్తాన్, ఫ్రీ పాలిస్తాన్ అనబడే నినాదాలు మీకు వినిపిస్తున్నాయి. ఎందుకు? ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ అని చెప్పి అక్కడ అమాయకపు జనాలను పొట్టన పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద ఇష్టానుసారం వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది ప్రపంచము ఒప్పుకోవడం లేదు, ఎవరూ కూడా ఒప్పుకోవడం లేదు. ఇజ్రాయెల్ని ఆపండి, ఇజ్రాయెల్ని ఖండించండి, ఇది నినాదాలు.
సో ఫైనల్గా నెదర్లాండ్స్లో ఏం జరిగింది అంటే ఈ విద్యార్థులు మీరు ఏమైనా చెయ్యండి రా, మేమైతే ఇంచు కూడా కదలము అన్నారు. సో ఇమీడియట్గా వేరే మార్గము లేక ఈ టెంట్లు ఉంటాయి కదండి మీకు, అలాగే చిన్నపాటి పోస్టులు ఉంటాయి కదా, వీటిని ఏదో ఒక రకంగా ధ్వంసము చేయాలి, అంటే అక్కడి నుంచి తీసివేయాలి. వెంటనే నెదర్లాండ్స్ పోలీసులు ఒక గొప్ప ఆలోచన చేశారు. బుల్డోజర్లు తీసుకువద్దాము, నేరుగా ఈ టెంట్ల మీదకి వెళదాము. ఏంటి, టెంట్ల లోపల పిల్లలు ఉన్నారండి, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా బుల్డోజర్స్ తీసుకువెళ్ళి ఈ టెంట్ల మీద మనం దాడి చేస్తే ఆ పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు. సో ఫస్ట్ కర్రలు పెట్టుకెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు అని పట్టించుకోలేదండి, అందరినీ కొట్టారు. తరువాత బుల్డోజర్స్ తీసుకువచ్చారు. సో ఇప్పుడు అసలు సిసలైన విషయం, యోగి ఆదిత్యనాథ్ అంటేనే కాషాయము వేసుకునే ఒక హిందూ ఫ్యానటిక్. ఇతను మీకు హిందూ మత ప్రచారకుడులాగా ఉంటూ భారత్లో డెమోక్రసీయే లేకుండా చేస్తాడు, ఉత్తరప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ఉండదు అని చెప్పి వెస్టర్న్ మీడియా కథనాలు రాస్తారు. ఎందుకు, ఇతని యొక్క ఆచార వ్యవహారాలు, ఆ దుస్తులు, ఇదంతా ఏంటి, ఇతను ఒక హిందూ జాతికి సంబంధించిన నాయకుడు, ఇతనికి డెమోక్రసీ అంటే ఎటువంటి నమ్మకము ఉండదు. నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక సౌదీ అరేబియా అన్నారనుకోండి, ఇస్లామిక్ కంట్రీ అంటే ఎస్ కరెక్ట్ అంటారు. ఫ్రాన్స్ ఒక క్రైస్తవ దేశం అంటే ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటారు. అదే ఒక భారత్ని ఇది ఒక హిందూ దేశం అంటే నో, మీరు అందరూ కూడా మత ఛాందసవాదులు, ఇలా మీరు మాట్లాడకూడదు, సెక్యులర్గా ఆలోచించాలి వరస పెట్టి. ఇప్పుడు ఫ్రాన్స్లోనూ హిందువులు ఉంటారు, ఫ్రాన్స్లోనూ ముస్లింలు ఉంటారు, అలాగే సౌదీ అరేబియాలో మీకు క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, అక్కడ కూడా సెక్యులరిజం ఉంటుంది. కానీ భారత్ అనేటప్పటికీ మీకు వెస్టర్న్ కంట్రీస్కి ఉంటే ఆ ద్వేషము, ఆ జెలసీ, వీళ్ళు పండగలు అంటారు, పూజలు అంటారు, వీళ్ళు బ్రహ్మాండంగా జీవితాన్ని సెలబ్రేట్ చేస్తారు, ఇది మాకు నచ్చదు. సో భారత్ విషయంలో ఏం జరిగినా కూడా చాలా పెద్ద తప్పులు. అరవింద్ కేజ్రీవాల్ గారిని మీరు అరెస్ట్ చేశారంటే ఇండియాలో డెమోక్రసీ లేదు. బీబీసీ పైన మనము ట్యాక్స్ ఇవేషన్ రైట్స్ చేశామంటే నో డెమోక్రసీ ఇన్ ఇండియా. అలాగే మణిపూర్లో అల్లర్లు అంటే భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే కూని అయిపోయింది. ప్రతిదీ ఇలాగే మాట్లాడతారు. సో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఇష్యూ ఏంటి, ఈయన కూడా బుల్డోజర్స్ వాడాడండి. ఎందుకు వాడాడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మీకు ఎక్కడ పడితే అక్కడ ఎన్క్రోచ్మెంట్స్, సో వీటిని ధ్వంసము చేయడానికి, నిర్మూలించడానికి, తీసివేయడానికి ఈయన బుల్డోజర్స్ వాడాడు. ఇమీడియట్గా వెస్టర్న్ కంట్రీస్ ఏం మాట్లాడారు, బాబోయ్ ఇలాంటి దారుణాలు ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ని వాడుతున్నాడు, యునైటెడ్ నేషన్స్ యొక్క గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తున్నారు, లోపల ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ మీద ఇలా బుల్డోజర్స్ వీళ్ళు ప్రయోగిస్తే ఎంతమంది ప్రాణాలకు హాని, కాబట్టి భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు అని చెప్పి మాట్లాడారు. మరి ఇవాళ మీరు చెప్పండి, నెదర్లాండ్స్ అడ్వాన్స్డ్ కంట్రీ, ఒక డెమోక్రటిక్ కంట్రీ, అమెరికా యొక్క మిత్రదేశము, వీళ్ళు చదువుకునే పిల్లల మీద వాళ్ళు ప్రొటెస్ట్లు తెలుపుతున్నారని చెప్పి వాళ్ళ మీద మీరు బుల్డోజర్స్ వాడుతున్నారు. ఇవాళ నెదర్లాండ్స్లో డెమోక్రసీ ఉందా లేదా, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అక్కడ ఆ ప్రభుత్వము వీళ్ళు నిర్వహిస్తున్నారా లేదా, మేము చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, సుపీరియర్ రేస్ కాబట్టి మేము ఏం చేసినా, అమెరికా వాడు న్యూక్లియర్ బాంబులే వేసినా కూడా అమెరికా ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఇవాళ నెదర్లాండ్స్ వాళ్ళు పిల్లల మీద బుల్డోజర్స్ వాడినా వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్. అదే మీకు ఇల్లీగల్గా ఉండే బిల్డింగ్స్ మీద మీరు బుల్డోజర్ ప్రయోగిస్తే యోగి ఆదిత్యనాథ్ ఒక మత ఛాందసవాది, భారత్లో డెమోక్రసీయే లేదు అని చెప్పి మీకు ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వెస్టర్న్ మీడియాలో ఇలాంటి కథనాలు వస్తుంటే మీరు చెప్పండి, భారత్లో డెమోక్రసీ ఉందా లేదా నెదర్లాండ్స్ సుపీరియర్ డెమోక్రసీ అని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.